మీ అందరి రాకతోనే ఈ సభ ఎంత శక్తివంతమైందని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. లక్షల మంది ఈ రోజు ఈ ప్రాంగణంలో ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు ప్రాంగణంలో ఉన్నారో బయట కూడా అంతే మంది ప్రాంగణంలో రావడానికి ఎంత మంచు కురుస్తున్నా రాత్రి వేళైనా సరే ఎదురు చూస్తున్నారనంటే ఎంత అభిమానంతో ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ కలయిక ఇదే రకంగా ముందుకి నవతరానికి ముందుకు నడిపించే విధంగా కొనసాగాలని మళ్ళీ తెలియజేసుకుంటూ కార్యకర్త సోదరిమణులకి ఎందుకనంటే చెక్కు చెదరకుండా మొట్టమొదటి గంటలో ఏ రకంగా కూర్చున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అదే రకంగా కొనసాగుతున్నందుకు మళ్ళీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత మాట్లాడబోయేటటువంటి వ్యక్తి మా కొద్ది తెల్లదొరతనం అంటూ ప్రజా కవి గరిమెల్ల నిర్వహిస్తే మా కొద్ది జగన్ దొరతనం అంటూ ప్రజా నేత జనసేనాని గర్ణించారు. గర్జించడం సింహో నైజం, వేటాడడం సింహో లక్షణం. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఒక బిందువుగా ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది. పోరాట బావుట ఎగరవేసింది. చేగువేరా పోరాటాన్ని, నేతాజీ మనోధైర్యాన్ని, అల్లూరి దేశభక్తిని, భగత్ సింగ్ త్యాగాన్ని పుణికిపుచ్చుకున్న నాయకుడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు, ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి. The one person who can never be bought for what he is, one and only Jana